ఒక గిరిజన బిడ్డని కార్మిక నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. నిజమైన తెలంగాణ పోరాట యోధుడు. శాసన మండలి సభ్యత్వానికి టీఆర్ఎస్ పాలిటిక్స్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, సబ్బండ వర్గాల పట్ల రాముల్ నాయక్ గారికి అమితమైన ప్రేమ. వారి పక్షాన శాసన మండలిలో గతంలో పోరాడిండు, ముందు కూడా పోరాడుతుందని చెప్పి మా నమ్మకం, విశ్వాసం. అన్ని ఇప్పుడు ఏ పార్టీ, వేరే పార్టీలకి, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు అడిగే అర్హత లేదు. మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వల్లే, ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వల్లే, భద్రాచలం రామాలయం భూములని ఆంధ్రాకి ఇచ్చేసిండ్రు బీజేపీ ప్రభుత్వం. అనేక విధాలుగా అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా కేసీఆర్ ఏమో 100 కోట్లు ఇచ్చాయని చెప్పి 100 రూపాయలు ఇవ్వలే. భద్రాచలం రామాలయంకి 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్స్కి, అన్ఎంప్లాయిడ్కి, ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి అందరికీ టీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు మోసం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి శాసన మండలిలో ప్రభుత్వ మెడలు వంచి ఈ సెక్షన్ ఓటర్లకి